ఓం నమ శివాయ. కార్తీక పురాణము 14వ అధ్యాయము. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పతొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణలతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపచేసి కొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశం ఎవరు ఆబోతును అచ్చువేసి వదులుదురా అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండియు పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడుకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమీడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనమును చేయకూడదు. నీరిల్లుపాయ తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందున భోజనమును చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో తైలము పూసుకుని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటులా చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానమును చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటులా చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మములు నరక కూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివపూజా కల్పము. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః. ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః.
యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః. అక్షతాం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః. ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః. దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.